ఓకే. సో సతీదేవ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అందరూ చెప్తూనే ఉన్నారు, ఒక పక్కన హీరోగా చేస్తూ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అండ్ అలాగే ఇప్పుడు ఈ మూవీలో ఇలాంటి ఒక షేడ్ మంచివాడిలాగా నటించటం చాలా కష్టం అని. బట్ యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. కంగ్రాచులేషన్స్. నేనంటే మీకు ఇంత కోపం నాకు ఈరోజు తెలిసిన సుమ గారు. ఓ పక్క అనంత శ్రీరామ్ గారు, ఇంకో పక్క రామ్ జోగయ్య శాస్త్రి గారు మధ్యలో నన్ను పెట్టి మాట్లాడమంటే మీరు గుర్తించట్లేదు, నేను కూడా ఉన్నాను మాటల. మా ముగ్గురి మధ్యలో మీరు నించొని ఇప్పుడు మాట్లాడాలి. ఎస్, ఎలా సరే అలా మాట్లాడతారు మీరు నిజంగా. ఎస్, వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. అది ఒక డైలాగ్ ఉంది, పీకేఆర్ నిన్ను కాపాడడానికి ఆ పీకేఆర్ కూడా బతికలేడు అంటే, నేను అన్నయ్య మాట్లాడుకుంటున్నాం ఆ టైంలో, సత్య ఇక్కడ నిన్ను కాపాడడానికి ఎవడున్నాడు రా బచ్చ అని ఉంది. ఆ బచ్చ అన్న ఎందుకు బచ్చ వద్దులే అని అన్నారు అన్నయ్య. నేను వెంటనే అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ నన్ను బచ్చ అనండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడైనా ఇమిటేట్ చేయాలన్నా ఫస్ట్ మేము అనేదే బచ్చ అని చెప్పి అంటాం. అది మీరు నన్ను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ప్లీజ్ అనండి అంటే అన్నయ్య పర్లేదా అన్న పెట్టేయమంటావా అని అది అన్న డైలాగ్. అది ఐఎమ్ యూ ప్రౌడ్ బచ్చా అన్నయ్య. థ్యాంక్ యూ. నేను నా లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచి ఒక 50 చెక్ పాయింట్స్ చెక్ లిస్టులు రాసుకున్నాను. ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని ఒక 50 రాసుకొని ఎప్పటికైనా మన లైఫ్లో చేయాలని రాసుకున్నాను. గత వారం రోజులు అందులో 30 అయిపోయాయి. 30 చెక్ లిస్టులు అన్నీ అందులో చెక్ చేసాను. అందులో ఒకటి 30 పాయింట్స్ అయిపోవడానికి కారణం అన్నయ్య. నాకు లాస్ట్ ఒక 7 డేస్లో అన్ని జ్ఞాపకాలు ఇచ్చారు అన్నయ్య నాకు. నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను అవన్నీ. నేను ఇప్పుడు కొత్త చెక్ లిస్ట్ రాసుకోవాలి, నా సగం అయిపోయి అందులో. థ్యాంక్ యూ అన్నయ్యని. మనందరం 44 ఇయర్స్గా మెగాస్టార్గా చూస్తున్నాం. నాకు అనిపించింది ఒక విషయం ఏంటంటే, అన్నయ్య ఎంత పెద్ద మెగాస్టారో స్క్రీన్ పైన, దానికి 10 టైమ్స్ అంత గొప్ప మెగాస్టార్ బయట. ఒక యాజ్ అ పర్సన్ అన్నయ్య ఈజ్ అ బిగ్గర్ మెగాస్టార్. అది నాకున్న నేను తక్కువ టైంలో నేను అబ్జర్వ్ చేసిన ఒక థింగ్ అది ఐ థింక్ దానివల్లే అన్నయ్య అంటే he's a bigger megastar than what we see on the screen. అండ్ ఇంకోటి చెప్పాలి, అక్టోబర్ 5th మార్నింగ్ 4 o'clock నుంచి నాకు కాల్స్ మొదలయ్యాయి. కాల్స్ వస్తున్నాయి. యూఎస్లో షోస్ చూసిన వాళ్ళు ఇంటర్వెల్ అయిన తర్వాత అక్కడి నుంచి కాల్ స్టార్ట్ అయింది. ఆకలి వేయట్లేదు, కాళ్ళు వణుకుతున్నాయి, రోజంతా అటు ఇటు తిరుగుతున్నాను, మధ్యలో అని చెప్పి అంటున్నాను. నాకు నా వాచ్మెన్ ఠాకూర్కి ఎప్పుడు పడదు. ఆ రోజు ఠాకూర్ని చూసి చిన్నగా నవ్వాను, ఠాకూర్ ఎలా ఉన్నావు అన్నాను. ఇలాగా ఆ రోజు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాను. లాస్ట్కి ఏంటి ఇలా అవుతుంది, ఏంటిదంతా అంటే, ఒక బ్లాక్ బస్టర్ వస్తే ఇలాగే ఉంటుంది అన్నారు. అది గాడ్ ఫాదర్. అలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసిన అన్నయ్య సినిమాలో నేను ఒక భాగం అవడం. సత్యదేవ్ బాగా చేశారు, సత్యదేవ్ బాగా చేశారు అన్నారు. సత్యదేవ్ కాదు అక్కడ చేసింది, మెగాస్టార్ ఫ్యాన్ చేశాడు అక్కడ. అని ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. శంఖంలో పోస్తేనే తీర్థం కాదన్న పదానికి నాకు నిజంగా మీనింగ్ నాకు గాడ్ ఫాదర్ ద్వారా తెలిసింది. నేను చాలా సినిమాలు చేశాను, కానీ గాడ్ ఫాదర్ ద్వారా నాకు వచ్చిన గుర్తింపు, ఈ 2-3 డేస్లో నాకు వచ్చిన మెసేజెస్, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇవ్వాల్సిన 10,000 ఇవ్వాల్సిన ఒక వ్యక్తి పంపించేశాడు. అది నిజంగా నాకు ఎప్పుడూ మర్చిపోయాను అన్న విషయం. నేను నీకు 10,000 ఇవ్వాలని నాకు అది వచ్చింది. అవన్నీ గాడ్ ఫాదర్ ద్వారా జరిగాయి నాకు. రియలీ నేను ఇంకా నేనంటే కొన్ని ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కానీ, బట్ ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. నన్ను నమ్మి మీరు ఒక 1.5 year, ఒక 1 year ముందే ఇదిలా ఉండబోతుందని మీరు గెస్ట్ చేయడం, అంటే నన్ను నమ్మి ఈ సినిమాలో పెట్టినందుకు నిజంగా నేను ఇంత పెద్ద క్యాన్వాస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. నేను మీ పేరు ఇంకా ఎక్కువ నిలబెడతాను ఇక్కడి నుంచి.
అండ్ పూరి గారు కాల్ చేశారు అన్నయ్య నాకు రాత్రి 12 గంటలకి కాల్ చేసి రాత్రి ఆయన ఎప్పుడు చేరు 12 గంటలకు కాల్ చేశారు. సత్య ఇది ఒక డైలాగ్ ఉంది, అది ఒకసారి చెప్తాను నీకు, ఎలా ఉంది ఒకసారి నువ్వు నాకు చెప్పు, నేను నీకు చెప్తాను ఒకసారి అని అన్నారు. సార్ నేను చెప్పడం ఏంటి సార్ అంటే, కాదు నాకు రేపు అన్నయ్యతో సీన్ ఉంది, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ అవ్వట్లేదంటే నాకు అప్పటి వరకు తెలియదు. సార్ రేపు మీరు చేస్తున్నారా, గాడ్ ఫాదర్లో చేస్తున్నారంటే అవును నాకు డైలాగ్స్ వచ్చాయి, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఒకసారి అంటే నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా నాకు ఏమైనా టిప్స్ చెప్పన్నారు. అంటే అప్పుడు నేను ఏం లేదన్నా, ఏం లేదు పూరి సార్, కళ్ళలో చూడకుండా చెప్పండి డైలాగ్ అయిపోయిద్ది, అది పెద్ద మ్యాటర్ కాదు చెప్పేసేయండి ఈజీయే అన్న. అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు ఈవినింగ్, ఇచ్చేవాళ్ళు తొక్కలో సలహా పని చేయలేదు, నీకు సైట్ ఉంది నాకు లేదన్నాడు ఆయన. సో రాజా సార్, ఇంత పెద్ద సక్సెస్ మీకు రావడానికి మీలో ఉన్న టాలెంట్ అదంతా అందరూ చెప్తున్నారు, కానీ ఐ థింక్ నాకు అనిపించిన ఒక బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే సార్, మన మోహన్ సార్ మీ ఫాదర్ పైన మీకున్న భయంకరమైన లవ్ అని నేను అనుకుంటున్నాను. ఆ లవ్వే మీకు ఇంత సక్సెస్ ఇచ్చింది. ఎందుకంటే మోహన్ సార్ మీకు కాలికి చిన్న సర్జరీ ఏదో జరిగింది ఒక రోజున, ఎప్పుడు ఆయన మొహంలో ఎప్పుడు నేను ఒక్కసారి కూడా అంటే నవ్వు దిక్కుండా ఎప్పుడు చూడలేదు. బట్ దట్ 1-2 days కళ్ళు ఎర్రగా అయిపోయి చాలా టెన్షన్గా ఉన్నారు. ఏంటి రాజాసీరలో ఉన్నారు అంటే అప్పుడు చెప్తున్నారు ఇలాగ, సత్య డాడీకి ఇలా చిన్నది ఉంది అదని, చాలా టెన్షన్. ఎంత లవ్ మీరంటే నిజంగా, అంటే ఆ రోజు నేను చూశాను లైవ్లో, ఎప్పుడు చూసినా నాన్నగారు అని మాట్లాడతారు. ఐ థింక్ ఈ సక్సెస్కి వెనక ద లవ్ టువర్డ్స్ యువర్ ఫాదర్ అండ్ యువర్ ఫ్యామిలీ సార్. ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ I would definitely say this. And Bopalanna, thank you Bopalanna. నాకు అంటే యాజ్ అ కో-ఫ్యాన్గా నువ్వు ఇచ్చిన డైలాగ్స్, ఎస్ నాకు కూడా అది నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను ఏంటంటే, ఆ కాల్ నేను పెట్టలేదన్నా, అన్నయ్య పెట్టమన్నారు, నేను పెట్టలేదన్నా. అది నువ్వు లేదు, నువ్వు ఇక్కడ కాల్ పైన పెట్టి చెప్పు అని చెప్పన్నారు, నాకు సంబంధం లేదు అందులో, అది అన్నయ్య చేయమన్నారు. అలాగే మురళీ శర్మ సార్, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. నాకు చాలా బాగా అనిపించింది, యువర్ అ స్వీట్ సోల్. అండ్ అంటే మన సీన్స్ అన్ని చాలా బాగా రావడానికి థ్యాంక్ యూ సార్, నాకు ఆ స్పేస్ ఇచ్చి. ఇట్ వాజ్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ అలాగే నాతో పనిచేసిన అందరికీ, సునీల్ అన్నకి, సముద్రకని గారికి, నయనతార గారికి ముఖ్యంగా థ్యాంక్ యూ. అండ్ ఎన్వి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్వి చౌదరి గారు, అండ్ అలాగే టీం మొత్తం, మాధవ్, కుమార్, అఖిలన్, రాజ్, పవన్, విడుదలై, వీళ్ళందరికీ. అలాగే అగైన్ వన్స్ అగైన్ దీపిక, థ్యాంక్ యూ. నిజంగా నా అటైర్ అంతా చాలా బాగుందని చెప్తున్నారంటే అది డెఫినెట్లీ ఐ గివ్ ద క్రెడిట్ టు యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరిని, అలాగే నీరవ్ షా సార్, థ్యాంక్ యూ సో మచ్. నీరవ్ షా సార్, నన్ను మీరు ఒక మాట అన్నారు, ఏంటి నువ్వు నీ సినిమాలు కూడా నీకు అంటే నువ్వు బోత్ లీడ్ యాక్టర్ అండ్ నెగిటివ్ చేస్తుంటావా విలన్స్ అంటే, అవును సార్ అంటే నీకు 100 కోట్లు తొందరగా సంపాదించుకోవాలని ఉందా అన్నారు. అవును సార్, ఎందుకు ఉండదు సార్ అంటే, అయితే మొత్తం అన్ని విలన్స్ చేసి అంత బాగా చేసావు అని అన్నారు ఆయన. థ్యాంక్ యూ నీరవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ అగైన్. అన్నయ్య వన్స్ అగైన్ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ సుమ గారు, మీరు నాకు కాల్ చేసి సినిమా బాగుందని చెప్పినప్పుడు నేను ఏమన్నాను మీకు, సుమ గారు మీరు మా సక్సెస్ మీట్కి రారా అంటే, నన్ను సక్సెస్ మీట్కి ఎవరు పిల్లరు, ఓన్లీ ప్రీ రిలీజ్కి పిలుస్తారన్నారు. ఈ రోజుతో ట్రెండ్ మార్చాం. నేను కూడా 100 కోట్ల క్లబ్కి వెళ్తున్నాను. yes 100 కోట్ల క్లబ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు కూడా మీరు చాలా ధైర్యంగా మాట్లాడారు. లెన్స్ పెట్టుకున్నారా? ఓ ఐ గాట్ ఇట్. యా ఓకే, అది అర్థమైపోయింది, అది రహస్యం అర్థమైపోయింది. ఇలాంటివి మీరు ఇలా అడగకూడదు, అది చోటగా రివీల్ చేసేసారు.